సమూయేలు గారు ఒక ప్రకటన ఇచ్చారు, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ కూడా ఎక్కడికి పిలవనింపాలంటే మిస్పాకు పిలవనింపండి అనగానే జనులందరూ ఎవరి మాట విన్నారు? జనులందరూ, ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చేసారంట? మిస్పాలోకి వచ్చేసారంట. ఎందుకనంటే వారికి దైవజనుడు మాట అంటే ఇది దేవుని మాట అని వారు గ్రహించారు కాబట్టి దైవజనుడు మాటకు వారు ఏం చేశారంటే లోబడి ఉన్నారండి. నా ప్రియమైన వారులారా, ఒక దీవెన పొందుకోవాలంటే, ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఒక సమస్య నుంచి మనం విడిపించబడాలి అంటే మనము దేవునికి లోబడి ఉండాలి, దేవుని యొక్క మాటకు లోబడి ఉండాలి, సావుకునకు లోబడాలి. సావుకుడు చెబుతున్న మాటకు కూడా మనం ఏమై ఉండాలంటే లోబడాలండి. ఇశ్రాయేలు ప్రజలకు పని పాట లేదనుకుంటున్నారా? వాళ్ళు కష్టపడరు అనుకుంటున్నారా? 24 గంటలు మంచం మీద పడుకుని ఉంటారు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఇశ్రాయేలీయులు ఏమైనా ఖాళీగా ఉంటారనుకుంటే వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా ఉండరండి. అయినా సరే సమూయేలు గారు ఒక మాట చెప్పి మీరందరూ కూడా మిస్పాకు రండి అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఆజ్ఞకి ఏం చేశారంటే వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు. వాళ్ళు అందరూ వచ్చారంట. పలానా రోజు పలానా దిక్కిన ప్రార్థన అంటే వెళ్దాంలేండి, మగవాళ్ళు ఆడవాళ్ళు వెళ్తారులేండి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మా ఆయన వెళ్తాడులేండి, నేను ఎందుకులేండి, పిల్లలు వెళ్తారులేండి, మేమెందుకులేండి అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే సావుకుని మాటకి లోబడని జీవితాల్లో ఉన్నారు. లోబడకపోతే దేవుని యొక్క దీవెన మనం పొందుకోలేం కదండి.